సామెతలు 27వ అధ్యాయం 12 వరకు అయిపోయింది. 13వ వచనం. పుచ్చుకొనుము కుదువ పెట్టించుము. అంత ముందు కూడా చూసాం కదండి ఈ వచనం. మనం ఏం చేయాలంట, అవతల వాళ్ళకి మనం ఎప్పుడు కూడా గ్యారంటీలు కానీ షూరిటీలు కానీ మనం పెట్టకూడదు. అలా పెట్టినట్టయితే ఏం చేయాలంట, ఏదైతే షూరిటీ ఉంటారో, ఎవరి గురించి అయితే ఉంటారో ఆ షూరిటీ ఉన్న అతని దగ్గర దానికి సంబంధించిన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు తాకట్టు పెట్టించాలి. ఎవరి దగ్గర? ఆ వచ్చిన ఆయన కాదు, ఎవరైతే షూరిటీ, ఇది మా వాళ్ళేనండి, వేరే ఊరి నుంచి వచ్చినా సరే పర్వాలేదు, వీళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు, లేదు వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, అవునండి, వీళ్ళకి మేము హామీ అని ఎవరైతే అంటారో అలా షూరిటీ ఉండే వాళ్ళ దగ్గర మీరు ఆ వస్త్రాన్ని తీసి మీ దగ్గర పెట్టుకోండి. రేపు రోజున ఏదన్నా ఇబ్బంది జరిగితే ఎవరు నష్టపోతారు? అప్పుడు షూరిటీ ఉన్నవాళ్ళు నష్టపోతారు అన్నమాట. అర్థమవుతుందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే అట్లా హామీలు కానీ ఇలాంటివి మనం ఉండకూడదు. అర్థమవుతుందండి. కాబట్టి మన ఆత్మ నడిపింపుని బట్టి మనం ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే సహాయం చేసేవారంగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఒకరికి సహాయం చేసేటప్పుడు అది తిరిగి వచ్చిద్దని మనం ఆ ఉద్దేశంతో చేయకూడదు. ఇస్తే వెళ్ళాలని కూడా తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఏం బలవంత పెట్టేవారంగా ఉండకూడదు అన్నమాట. అవునండి, అలాగ ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం వేరే వాళ్ళకి షూరిటీలు ఉండకూడదని చెప్తా ఉన్నాను. తర్వాత ఏమంటున్నారు, వారికి శాపముగా ఎంచబడును అని అంటున్నారు. ఉదయకాలంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. పొద్దున్నే లేచి చక్కగా దేవునితో సమయం గడిపేది అనమాట. యేసుక్రీస్తు వాళ్ళు కూడా ఏం చేసేవారు, ఇంకా చీకటిగా ఉండగానే లేచి చక్కగా వెళ్ళి ప్రార్థన, ఆ తండ్రితో పాటు సమయాన్ని గడపటం. ఏ సౌండ్ డిస్టర్బెన్స్లు కానీ మనకి మిగతా పనులు చేసుకునేటప్పుడు లేకపోతే ఆలోచన ఇలాంటింతా ఏం డిస్టర్బెన్స్ అవ్వకముందే చక్కగా దేవునితో సహవాసం అన్నమాట. ఆయనతో సమయాన్ని గడపటం, ఆయనతో సహవాసం చేయటం, ఆయన ఇష్టాన్ని తెలుసుకోవటం, ఆయన దగ్గర నుంచి ఆ బలాన్ని పొందుకొని ఆ డే మొత్తం కూడా మనల్ని పూర్తిగా ఉపేక్షించుకోగలిగే బలం అక్కడి నుంచి వచ్చింది అన్నమాట. ఉదయకాలం ప్రార్థన అందుకనే చేయమంటారు. మధ్యాహ్నం చేసుకోవచ్చు ప్రార్థన, కాకపోతే మధ్యాహ్నం చేసేదానికి ఉదయకాలం చేసేదానికి ఎంత తేడా ఉంటుంది, ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే మర్చిపోయి మనం అది కడదాం అనుకున్నాం, ఇవాళ లాస్ట్ డేట్ అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు మధ్యాహ్నాలు సాయంత్రాలు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్లు ఉంటా ఉంటాయి, అనేక పనులు ఉంటా ఉంటాయి. కాబట్టి పొద్దున్నే అనుకోండి చక్కగా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి చక్కగా శ్రద్ధ కలిగి దేవునితో సహవాసం చేయటానికి అది ఒక మంచి సమయం అన్నమాట. అవునా, ఆ బలాన్ని పొందుకొని ఆ డే స్టార్ట్ చేసేటప్పుడు, అవునా, ఫైటింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు అసలు ఫైటింగ్లో ఓడిపోయి ఏడాడిపడి వచ్చిన తర్వాత బలం తెచ్చుకుంటారా? ఫైటింగ్కి వెళ్ళే ముందే, అంటే ఆ ఫైటింగ్ కాదండి, మనం యుద్ధ పోరాటంలో ఉన్నాం కదండి. ఈ యుద్ధం చేయాలనే ప్రతి దినం కూడా విశ్వాసకి యుద్ధ పోరాటమే. మరి ఈ దినాన్ని మనం ఎదుర్కోవాలంటే ఈ దినం ఊరకనే ఉంటుందా? మనకి ఇవాళ డే స్టార్ట్ అవుతుందని అంటే అనేక ప్లాన్లతో రెడీగా ఉంటాడు అపవాది. అవునా, అనేక వలలు అనేక బాణాలు తెచ్చుకొని రెడీగా ఉంటాడు అనమాట. అందరి ముందు వేయటానికి ఒక దినం స్టార్ట్ అయ్యి ఆ దినాన్ని మనం ముగించేటప్పటికి అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనల్ని ఓడించడానికి ఆత్మీయ జీవితంలో. అవునా కదా? కాబట్టి ఆ దినం స్టార్ట్ అయ్యేటప్పుడే మనం చక్కగా ఆయనతో సహవాసం కలిగి ఉండి బాగా బలాన్ని తెచ్చుకోవాలన్నమాట. గుజరాత్ మీదకి వెళ్ళేటప్పటికే దావీదు ఎంత బలం, అవునా కదా? అప్పటికే బలాన్ని తెచ్చుకొని ఉన్నాడు. దేవుడితో సమయాన్ని గడపటం, ఆ బలాన్ని తెచ్చుకొని ఆ బలాన్ని బట్టి ధైర్యంతో ముందుకెళ్ళాడు. మనం కూడా డేని ఎలా ఎదుర్కోవాలంట, ఆ ఉదయకాలమే దేవుడితో మనం సహవాసం చేసి ఆయనతో అంటుకట్టబడి ఉంటే ఆయన అప్పుడు మనతో ఉంటాడనమాట. ఆ డే మొత్తం కూడా మనల్ని పూర్తిగా ఉపేక్షించుకోగలుగుతాం. మనల్ని మనం జీరో చేసుకోవాలంటే బలం కావాలి ఎప్పుడైనా. అవునండి. కాబట్టి మనల్ని జీరో చేసుకోవాలంటే కావాల్సిన బలం ఆయన దగ్గర ఉండిద్ది అనమాట. అది పొద్దున్నే తెచ్చుకొని ఆ డే మొత్తం మనం అనేది ఎక్కడ ఉండకుండా మన జీవితంలో చక్కగా దేవుడే మనల్ని నడిపించేటట్టుగా ఆయనకి మన జీవితం మీద అధికారం ఇచ్చి స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ డే ఎండింగ్ రిజల్ట్ ఎలా ఉండిద్ది, సక్సెస్గా ఉండిద్ది అన్నమాట. అలా కాకుండా మనం అట్లాగే లేచి గబగబా పనుల్లో స్టార్ట్ అయిపోయి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకుంటే చేద్దాం మధ్యాహ్నం చేద్దాం, ప్రజెంట్గా అక్కడికి వెళ్ళిపోవాలి, చేద్దాం సాయంత్రం చేద్దాం, 4 గంటలకల్లా స్టార్ట్ చేద్దాం ప్రార్థన,
చేద్దాం 8ంటికి చేద్దాం 11ంటికి చేద్దాం, ఎక్కువసేపు చేద్దాం వాళ్ళు అనుకుంటాం. అది అట్లా పోయి శక్తి అంతా అయిపోయి డే మొత్తం ఫెయిల్యూర్ అయిపోయి అక్కడ పోయి ఆఫీస్కి పోయి ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ పోయి ఇక్కడ పోయి అన్నీ చేయకూడదు అనుకున్నాయి, అన్నీ చేసేసి లాస్ట్లో వస్తాం ఆయన దగ్గర, ప్రభువా అన్నీ ఫెయిల్యూర్ అయ్యి ఉన్నాయన్నా ఇవాళ క్షమించు ప్రభువా అంటాం. అంటే ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలంట చేసి డే స్టార్టింగ్లోనే ఆ డే రిజల్ట్ సక్సెస్గా ఉండాలని అంటే ఆయన పాదాలు చెంత ప్రభు నీ కృపను బట్టి నేను సజీవుడిగా కళ్ళు తెరిసేటట్టుగా ఈ దినాన్ని నాకు ఇచ్చావు కాబట్టి నీ పాదాల చెంత పరలోకంలో కూడా అంట 24 పెద్దలు ఉంటారంట, సింహాసనం మీద ఆశ్రయంలో అయ్యి వాళ్ళ తల మీద ఏముంటాయంట? ఎవరు ఇచ్చారు? అయ్యి దేవుడే ఇచ్చాడు. ఆ కిరీటాలు మళ్ళీ వాళ్ళు ఎక్కడ పెట్టారు? మళ్ళీ తీసి దేవుడి పాదాల దగ్గర పెట్టారు. మనకి ఒక డే స్టార్ట్ అవ్వటం అంటే ఆ డే ఎవరు ఇస్తున్నారు? మనకి దేవుడు ఇస్తున్నాడు. మళ్ళీ ఆ డేని ఏం చేయాలి మనం? ఆయన పాదాలు చెంత ప్రభువా ఈ దినం మొత్తం నీ కృపను బట్టి నేను నిద్రపోయి కళ్ళు తెరిసేటట్టుగా చేసావు, నీ కృపను బట్టి ఈ దినం అనే ఆయుష్ నాకు ఇస్తున్నావు, ఈ దినం మొత్తం కూడా నీ హృదయ ఆలోచన చొప్పున మాత్రమే నడుచుకునేటట్టుగా కృపను దయచే. అలా నడుచుకోవాలంటే డ్రైవింగ్ సీట్లో ఆయన ఒక్కడే ఉండాలి, ఇంకొకళ్ళు ఉండకూడదు. అంటే మనల్ని జీరో చేసుకోవాలి, మనల్ని ఉపేక్షించుకుంటే ఆయన హృదయాలోచన చొప్పున ఆయన ఎప్పుడైతే మనం అలా పెడతామో నేననేది ఎక్కడా కూడా చేయకుండా ప్రభా నన్ను జీరో చేసుకొని నీ ఆత్మ నడిపింపు ప్రకారంగా మాత్రమే నేను ఉండేటట్టుగా కృపను దయచేయి ప్రభు అన్నప్పుడు మన అంతరంగంలో ఆ భయం కనబడిద్ది. ఆయనకి కనబడిద్దా లేదా? అంటే నేను ఇచ్చే దినం ఎలా గడుపుదామని ఇష్టపడుతున్నారు వీళ్ళు? నా హృదయ ఆలోచన చొప్పున మాత్రమే వీళ్ళు ఉపయోగించాలని ఇష్టపడుతున్నారు కాబట్టి అంతరంగంలో భయపడి ఆ దినాన్ని నా పాదాల చెంత పెట్టారు. అవునా? అలాగా పెట్టినప్పుడు ఆ డే మొత్తం కూడా చక్కగా సక్సెస్ అయ్యేటట్టుగా ఆ దినాన్ని ఏ కార్యాలు అయితే మన ద్వారా ఆయన జరిగించాలనుకున్నాడో ఆ కార్యాలు మొత్తం కూడా చక్కగా జరిగేటట్టుగా ఆయన కృప చూపించే దేవుడుగా ఉంటాడు. అర్థమైందండి? క్లోజింగ్ ప్రేయర్ పడుకునేటప్పుడు ప్రభువా ఇంత చక్కగా యుద్ధం చేసి జయాన్ని ఈ దినం నాకు అప్పగించినందుకు నీకే మహిమ అని చక్కటి నిద్రను దయచేయమని, నీ చిత్తం అయితే రేపు కూడా మరలా అలాగే నీ నామాన్ని మహింపరచడానికి కృపను దయచేయమని చెప్పి చక్కగా పడుకోవాలి. అంతేనా కదా? ఒకవేళ అట్నించాడు వెళ్ళిపోయాం అనుకోండి, ఫోన్ కాల్ వచ్చి ఏదంట ఫోన్ కాల్ వచ్చి అట్నించాడు వెళ్ళిపోతే ఆయనకే మహిమ. ఒకవేళ వెళ్ళకుండా ఇక్కడే కళ్ళు తెరిసామనుకోండి, ఆ దినం కూడా ఎలా ఉండాలి? ఆయనకే మహిమ. వెళ్ళినా ఆయనకే మహిమ, ఉన్నా ఆయనకే మహిమ. అదే మన పనికి వేరే పని లేదు. అది మన సత్తా ఏందో చూపించటం అంటే మనల్ని జీరో చేసుకోవటంలోనే మొత్తం సక్సెస్ ఉండిద్ది. మనల్ని జీరో చేసుకోవాలంటే బలం కావాలి. ఆ బలం ప్రార్థన ద్వారా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో మనం ఆ బలాన్ని పొందుకున్నట్లయితే డే మొత్తం సక్సెస్. ఆయన నాకు తోడుగా ఉన్నాడని ఒక ధైర్యం, ఏ బాణమైనా వేసుకొని ఏ వాళ్ళైనా పెట్టుకొని. అవునా? ఎందుకని? ఆల్రెడీ యుద్ధం ఆయనకు అప్పగిచ్చేశారు. యుద్ధం ఆయనకి అప్పగిచ్చేసా, ఏ వాళ్ళైనా వేసుకొని ఏ బాణమైనా పెట్టుకుని వల్ల ఓడిపోయేది లేదు. సక్సెస్ మనకి ఆయన మన తరపున యుద్ధం చేస్తున్నాడు అనే ఒక ధైర్యం మనకు ఉండిద్ది అనమాట. అర్థమవుతుందండి? చక్కగా ఆయన్ని మాత్రమే కనపరుస్తూ ఆయన నామాన్ని మాత్రమే మహింపరిచే వారంగా మనం ఉంటాం అన్నమాట. మనం అలాగా ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. ఆ టైంలో, అలాంటి టైము, అంత ప్రశాంతంగా ఉండే టైము, అంత వాల్యుబుల్ టైంలో ఎవరినన్నా నిద్ర లేపేటప్పుడు దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లాడ్ వేద్దామని గట్టిగా అరిసామనుకోని ఏమైంది? ఇప్పుడు అలాంటి టైంలో మనం వెళ్ళిపోయి ప్రైజ్ లాడ్ బ్రదర్ అని అంటే, మమ్మీ ప్రైజ్ లాడ్ అని అంటే ఎలా ఉండదు? ఎంత కోపం వచ్చింది అసలు. ఆ మాట పలికిన దాన్ని తగ్గట్టుగా ఇలా హృదయంలో నెమ్మది ఉండిద్దా? ఉండదు. ఉండదుగా ఎంత కోపం వచ్చిద్దో. అది దేవుడి నామానికి మహిమకరంగా ఉంటుందా ఆ ప్రవర్తన, లేదా అవమానకరంగా ఉండిద్దా? అవమానకరంగా ఉంటుంది. అర్థమవుతుందండి? అది చెప్తున్నారు అనమాట. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, వేకువనే లేచి గొప్ప శబ్దముతో ఏంటంట, ఇఫ్ ఎనీవన్ లౌడ్లీ బ్లెసెస్ దేర్ నైబర్. ఎలాగంట? హృదయపూర్వకంగా అన్నారా? ఏంటంట? గొప్ప శబ్దంతో అంట.
అర్థమవుతుందండి. మేము మొన్న దేవుడి కృపను బట్టి ముంబై వెళ్ళి వచ్చాం. ఆ ముంబై వెళ్తుంటే ముంబై సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మా పాప వెనక సీట్లో కూర్చొని ఉంది, నేను ముందు డ్రైవింగ్ చేస్తున్నా. ఎప్పుడు వచ్చిందో ఏమో తెలియదు, ఇటు వచ్చి చెవు దగ్గర ఒప్పుకొని ఊదింది గట్టిగా. నేనేమో డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్, పెద్ద రోడ్డు, ఇండియాలో బిగ్గెస్ట్ 10 లైన్ హైవే అంటుంది. నేనే ఫస్ట్ టైం అసలు అక్కడికి వెళ్తాం, అక్కడ పడుతుంది ఇట్లా బ్యానర్ లాగా. ఆ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే చెవు దగ్గరికి వచ్చి గట్టిగా ఒప్పుకొని ఊదింది. అది ఒక్కసారిగా మామూలుగా ఇదైపోదాను నేను, అంత ఇది అనిపించింది అనమాట. గట్టిగా అరిసేలోపలే వెళ్ళిపోయి వెనకాల కూర్చుంది. నేనేం చేశా అంటుంది. అసలు అంత కంగారు సేమ్ అంతేనమాట. ఇది ఎవరైనా చెవి దగ్గరికి వచ్చి గట్టిగా ఒక్కసారి వెనక నుంచి వచ్చి చెవి దగ్గర గట్టిగా అరిసారు అనుకోండి, బాగోని అరవటం లేకపోతే అట్లా ఉంటే మన ఆత్మ వచ్చేది ఇక్కడ ఉంటే ఇటు నుంచి వచ్చి ఎవరు నడిస్తే ఎట్లా ఉంటుంది, దాని గురించి చెప్తున్నారు అనమాట. అర్థమవుతుందండి. ఇఫ్ ఎనీ వన్ లౌడ్లీ బ్లెస్సెస్ దేర్ నైబర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, వేకువజామునే అలా ఎవరైతే గట్టిగా అరిచి వాళ్ళని డిస్టర్బెన్స్ చేసి వాళ్ళ మూడంతా చక్కగా దేవునితో సమయం గడపాలనుకునే సమయాల్లో ఇలాంటిది క్రియేట్ చేసినప్పుడు ఏమైతే అలాంటి ఎవరు చేసేది? ఆత్మ నడిపింపు ద్వారా ఉండే వాళ్ళు చేస్తారా? అట్లా. కాబట్టి మనం చెడగొట్టిన ఏది చేసిన ఏంటంట, మనం స్టెప్పులు వేయాలన్నా స్టేజీ మీద దేవుని పాట ఉండాలి. ఏదంట ఆ స్టేజ్ కాదు, సినిమా పాట పెట్టుకున్నప్పుడు ఉండే స్టెప్పులే ఉంటే మనం సినిమా పాట పెట్టకూడదు. కాబట్టి ఏ పాట ఉంటుంది? దేవుడి పాట ఉంటుంది. స్టెప్పులు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా నడుస్తూ ఉంటాయి. అర్థమవుతుందండి. కాబట్టి మనోళ్ళు పోయి వేరే దేవి గట్టిగా చెప్పకూడదు. కాబట్టి ఆ చెప్పేది కూడా ఏం చెప్పాలంట? ప్రైజ్ లార్డ్ బ్రదర్, హల్లెలూయా. అవునా? అట్లాగంటేనంట ఆ ఎదుటి వారికి ఏమైందంట, మన మంచి మాదిరిని కనపరిచే వారంగా కాకుండా దేవుడి నామానికి అవమానంగా కలిగించే వారంగా మనం ఉంటాము. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇట్ విల్ బి టేకెన్ యాజ్ ఎ కర్స్. అంటే దేవునితో అలాంటి సహవాసం వాళ్ళు చెయ్యకూడదు అని అనుకొని డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఉంటారు, చూసారండి. అట్లాగైద్ది అనమాట. వాళ్ళు అలా చక్కగా దేవుడితో సమయం గడపాలి అని మనం కోరుకోకుండా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? డిస్టర్బెన్స్ చేస్తారు. అవునా? అలా ఎవరైతే ఎర్లీ మార్నింగ్ గట్టిగా బిగ్గరగా పోయి వాళ్ళతో మాట్లాడతారో ఇట్ విల్ బి టేకెన్ యాజ్ ఎ కర్స్, శాపంగా. అర్థమవుతుందండి. వాళ్ళు అలాంటి సమయం గడపకూడదు, దేవుడితో ఆ సమయం గడపకూడదు. గడపకుండా ఉంటే వాళ్ళు బలం లేకుండా ఆ దినాన్ని ఎదుర్కొనే వాళ్ళుగా ఉంటారు. బలం లేకుండా ఆ దినంలో యుద్ధ పోరాటం చేయాలంటే ఎలా ఉంటుంది? విశ్వాసంలో పడిపోయే వాళ్ళుగా ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళకి ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? పలికిందేంటి? పలికిందేమో ప్రైజ్ లార్డే. అవునా? మరి వాళ్ళకి ఏమొచ్చింది? చూసారా? అట్లాగనమాట. అట్లా ఉండకూడదు అని అంటున్నాడు. అర్థమవుతుందండి. కాబట్టి మన జీవితం ద్వారా ఒక మాదిరిని కనపరచాలన్నమాట. బెదరు చెప్పారు సత్యనారాయణపురంలో సువార్త. ఏమని? అంత జాగ్రత్తగా మోసుకొని వస్తున్నారు ఆ రోజు. ఏం బెదరంటే ఏం మాట్లాడేది లేదు. ఏంటంటే ఆ విలువైంది ఆ పాత్రలోంచి కింద పోకుండా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. మాకు తెలియదా? చెప్పేది మేం కాదు కదా. దాంట్లో ఐస్ క్రీములు అట్లు ఇడ్లీలు తినకుండా మేము వెళ్ళిపోయి కమ్మ కూర్చున్నాం. బెదరేం తినమంటే నేనేం తినలేనన్నా, ఇది పోయేటట్టుకున్నాను అని బెదరేం తినలా. మన జీవితం ద్వారానే మన సువార్తని ప్రకటించాలి. మన జీవిత విధానమే ఒక కరపత్రిక లాగా మనం సువార్తగా మారిపోవాలి. అనేక మందికి నేను చెప్పేదే కానీ ఎవరు ఇక్కడికి రాలేదు. నేను నా ప్రకారంగా నేను జీవించడం ఎప్పుడైతే మొదలుపెట్టానో నా జీవితాన్ని చూసి అనేక మంది ఇక్కడికి రావటం మొదలుపెట్టారన్న. అర్థమవుతుందండి. కాబట్టి ఏంటంట, మన జీవిత విధానమే ఒక మాదిరికరంగా, ఒక సువార్తగా, అవునా, అలాగా కనపరచాలన్నమాట. కాబట్టి మనం కూడా అలాగా మంచి మాదిరి కనపరిచే వాళ్ళం ఉండాలి తప్ప మనం ఆచారంగా ఉండి పలుకులు అయ్యి బలికి మిగతాది డిస్టర్బెన్స్ చేసి దేవుడికి దూరంగా చేసే వాళ్ళగా మనం ఉండకూడదు మిగతా వాళ్ళకి. అవునా? తర్వాత ఏమంటున్నారు? ఏంటంట, రెడీ అయిపోయి కూర్చుంటాం, ఆ వానేమో ఆగదు. ఏంటంట, రెడీ అయిపోయి కూర్చుంటాం, బయటికి వెళ్ళాలి, వాన మాత్రం ఆగదు. ఏంటి ఇది అసలు ఆగట్లేదే వెళ్దాం అనుకుంటే అని అనుకుంటాం. గయ్యాలి భార్యతో అయినా లేదంటే గయ్యాలి భర్తతో అయినా సరే ఉండటం అంతా ఎడదగని వాన లాంటిది. అర్థమవుతుందండి. కాబట్టి అందుకే ఈ వచనం ఎందుకు చెప్పారు మనకి?
మనం అలా గయ్యాలలాగా ఉండకూడదు. మనం మంచి మాదిరిని కనపరిచే వారంగా మనం ఉండాలి. ఒకవేళ క్రీస్తు మగతనంగా వచ్చాడు కాబట్టి మనిషిలాగా వచ్చాడు, కరెక్టే. అదే మగతనంగా వచ్చాడు కాబట్టి అలాగున్నాడు. ఆనవులుగా ఒకవేళ వచ్చుంటే కనుక ఎలాగుండాలి, తప్పేం లేదండి ఆ మాటలో, అవునా? ఒకవేళ స్త్రీగా కానీ దేవుడు రావాల్సి వస్తే కనుక ఎలాగుంటాడో అలాగ మీరు ఉండాలి, అవునా? స్త్రీలు ఉండాలి. పురుషుడిగా వచ్చి ఆయన ఎలా మాదిరిని కనపరిచారో అలాగ మేము ఉండాలి. ప్రతి క్షణం కూడా మనం ఈ ప్లేస్లో సత్యమై ఉన్న దేవుడు ఉంటే ఎలా ఉండేవాడు, ఎలా చూసేవాడు, ఏం మాట్లాడేవాడు, ఎలాగా ఆ సృష్టికర్తతో సహవాసం కలిగి ఉన్నాడు, మనం కూడా యాస్టీస్గా అలాగా ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టి ఆయన ఎలాగొచ్చాడు, ఎలా జీవించాడు, ఎలాగా మరణాన్ని జయించి జీవంలోనికి దాటి వెళ్ళాడు, ఎలాగ ఆయన నామాన్ని, తండ్రి నామాన్ని మహింపరిచాడో చక్కగా మనకి వివరించారు, జీవించి చూపించాడు అన్నమాట, అవునా? చక్కగా మన వాక్యం చదివినట్లయితే మనకంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మనం ఇష్టపడి ఆయన మన జీవితం మీద అధికారం ఆయనకు అప్పగిస్తే ఆ ప్రకంగా ఆయన మనల్ని నడిపిస్తాడు అన్నమాట, అవునా కదా? ఆయన మనల్ని ఆ రీతిగా నడిపిస్తాడు. కాబట్టి మనం గయ్యాలలాగా ఉండకూడదు. మనం జస్ట్ అనుకుంటే కాదండి, మనం వాక్యం చదువుకుంటే ఆ గయ్యాలత్వం పోయింది మనలో నుంచి. ఆయన వాక్యం ద్వారా కడుగుతాడు. వాక్యం ద్వారా కడిగినప్పుడు ఆ గయ్యాల తత్వం మనలో నుంచి పోయింది. చక్కగా ఆత్మఫలాలు మనలోనికి వస్తాయి అన్నమాట. అర్థమవుతుందండి? మునిపేమో సౌల్లాగా, ఇప్పుడేమో పౌల్లాగా మారిపోయాడు, అవునా కదా? మనం కూడా అలాగా అంతకుముందు ఎలాగున్నాం, వాక్యం చదవక ముందు ఎలాగున్నాము, తర్వాత వాక్యం చదువుతున్నప్పుడు మన జీవితం ఎలాగుంది, ఆ మార్పు జనాలకి కనపడాలి, అవునా కదా? ఆ మాదిరిని, ఆ మంచి మాదిరిని మనం కనపరిచే వారంగా ఉండాలి. మన జీవితం ద్వారా మనం సత్యాన్ని, సువార్తని ప్రకటించే వారంగా ఉండాలన్నమాట. సమానం అంతా చూసారండి, ఎడదెక్కకుండా వాన పడతా ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, గ్యాప్ లేకుండా గయ్యాలి అయిన బాధ్యత కూడా అంతే ఉండిద్ది అనమాట. సమానం, ఇద్దరు సమానం అంటున్నారు. భర్త అయినా అంతే, భార్య అయినా అంతే. తర్వాత ఏమంటున్నారు? దేనిని? ఆ వానని, లేదంటే ఆ గయ్యాల తత్వాన్ని కంట్రోల్ చేయాలంటే, ఆ భర్తను కంట్రోల్ చేయాలంటే, ఆ భార్యని కంట్రోల్ చేయాలంటే, హృదయంలో వాక్యం లేని భర్తని మనం కంట్రోల్ చేయాలంటే, ఆపాలని అంటే ఎంత కష్టం. హృదయంలో వాక్యం లేకపోతే అడ్డగోలకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు, ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటారు ఇంట్లో కూడా, అవునా కదా? హృదయంలో వాక్యం లేకపోవడం అంతేనండి. ఇద్దరిలో ఒక్కళ్ళలో వాక్యం లేకపోయినా చాలా నష్టం జరిగిద్దండి. కొన్ని క్షణాలు హృదయంలో వాక్యం లేకపోతే ఆ మూఢత్వం ఆ హృదయాన్ని నడిపిద్ది. ఆ క్షణాలకు సంబంధించిన పరివాసనం మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని లాస్ట్ టైం మనం చూసాంగా, అవునా? అట్లా మరి ఇద్దరిలో ఒక్కళ్ళలో అయినా సరే వాక్యం చదవని వాళ్ళు అయితే గనక చాలా నష్టం ఆ కుటుంబంలో జరిగిద్ది. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఇక ఇద్దరు చదవని వాళ్ళు అనుకుని చెప్పేదేం లేదు. ఇంకా మంచి మాదిరి సంగతి తీసి పక్కన పెట్టండి, చెడ్డ మాదిరిగాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు వాళ్ళిద్దరు. కాబట్టి భార్య భర్త ఇద్దరు ఒకళ్ళు చదివితే సరిపోదు, ఒకళ్ళు చదివితే సరిపోదు. ఎంత నష్టం అంటే అంత నష్టం. ఎవరైతే వాక్యం చదవరో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళ ఆలోచన, వాళ్ళు చేసే పనులు అక్కడ అనేక సునామీల ఇంట్లో కలుగు చేస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందండి? అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది ఏమనుకుంటారు చెప్పండి? చాలామంది భర్తలు ఏమనుకుంటారు? నువ్వు చదువు, వాక్యానుసారంగా సౌమ్యంగా ఉండు, మృదువుగా ఉండు, నేను చదవకుండా లోకానుసారంగా ఉంటాను, తీసుకురాబా అని అంటే ఓకేనండి. వాక్యం చదివే వాళ్ళు ఎట్లుంటారు? నేను ఇలాగుంటా, నువ్వు అలాగుంటే భలే ఉండేది. ఏది చెప్పినా కానీ నువ్వు ఎదురు తిరగవు, నువ్వు వాక్యానుసారంగా ఉంటావు కాబట్టి నేను అప్పుడు ఎట్లా కావాలంటే అట్లాగా ఉండొచ్చు. లేదు ఒకవేళ భార్య అనుకోండి, భార్యకు అట్లాంటి ఆలోచన ఉంటే భర్తనేం చెప్పింది? నువ్వు చదువు, నువ్వు బాగా వాక్యం చదువు, నువ్వు బాగా వాక్యం చదివితే నువ్వు పద్ధతిగా మాట్లాడుతావు, నువ్వు నాతో రివర్స్గా మాట్లాడు, అప్పుడు నేను పెత్తనం చేయొచ్చు నీ మీద. ఏంటంటే భర్త బాగా వాక్యం చదువుతాడు అనుకోండి, భార్య ఏం చేయొచ్చు? పెత్తనం చేయొచ్చు. ఎందుకని? ఆయన నోరు తెసి ఒక మాట గట్టిగా మాట్లాడదు, వాక్యానికి విరుద్ధం చేయకూడదని ఒక దెబ్బ
వేయడు, అంతేనా కదండి. అప్పుడు ఇక బాధ ఏంటి? సిట్ అంటే సిట్ మనం అక్కడ మీ ఆయనలా కాదు ఇక్కడ. ఎందుకని కాదు? అంత సేటుకి జిమ్కి వచ్చారా? మామూలు చెప్తున్నా, అంత సేటుకి జిమ్కి వచ్చారా? బాధ అట్లా వెళ్ళొచ్చింది ఏమన్నా? మరేందంట అంత? ఆయన వాక్యం చదువుతాడు, అది మనకు వచ్చింది ఇక్కడ. ఆయన వాక్యం చదువుతాడు కాబట్టి ఏమైందంట? అస్సలు మన దగ్గర ఇంక వేరే రకంగా ఉండదు, అడ్డగోళ్ళకి ఏం ఆహారం ఉండదు. మరి ఆ గిఫ్ట్ ఆయనకి ఇవ్వద్దా? మరి ఆ గిఫ్ట్ ఆయనకి కూడా ఇవ్వాలి అంటే మరి ఏం కూడా సరే ఏం బాగానే ఉంది, ఆయన వాక్యం చదువుతాడు. లేదంటే ఏం వాక్యం చదివిద్ది, ఆయనకి బాగానే ఉంది. మరి చదవనా పరిస్థితి అవతల వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అడ్డగోళ్ళగా ఏం రూల్స్ లేకుండా ఇసిరేస్తుంటే, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతుంటే, ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటుంటే, ఇది చేయండి అదే వద్దు ఇట్లా చేయండి, అట్లెందుకు ఇట్లా అంటే నేను చెప్పించే ముందు. అవునా కదా? ఇప్పుడు భార్య చక్కగా వాక్యం చదువుకునేదండి, వాక్యం చదువుకుని భర్తకి ఇంకేం తిరగలేదు, ఇంకా ఏం ఎదురు మాట్లాడదో, గయ్యాల్లాగా ఉండదో, ఏముండదో, ఎట్లా మనం మాత్రం మన ఇష్టం అనుకుంటాడు భర్త. అవునా? ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బంది, అనేక నష్టం, ఎంతో నష్టం జరిగిద్ది అన్నమాట. కాబట్టి ఇద్దరు కూడా వాక్యం చదవాలి. పేరెంట్స్కి పెట్టాలండి, పెద్దోళ్ళకి పెట్టాలి, పెద్దోళ్ళకి బాగా ఫెలోషిప్లు ఏర్పాటు చెయ్యాలి. పిల్లల్ని పంపిస్తూ ఉంటారు, చర్చికి వెళ్ళి, సండే స్కూల్కి వెళ్ళి, చర్చికి వెళ్ళి, వీళ్ళు ఆమె సీరియల్ ఈయన ఫోను, ఆమె సీరియల్ ఈయన ఫోను. అది పెద్దోళ్ళ దగ్గర మనం బాగా దేవునితో సహవాసం చేసేవారుగా, మంచి మాదిరిని కనపరిచేవారంగా మనం ఉండాలి. కాబట్టి ఇద్దరు చదవాల్సింది. ఒక్కళ్ళు చదవకపోయినా ఆ కుటుంబంలో నుంచి ఎవరు వస్తారు? ఈ ఏమన్నారు సిస్టర్? మూర్ఖులు వస్తారు. నిజంగానే ఆ కుటుంబంలో నుంచి మూర్ఖులు తయారవుతారు. ఇద్దరిలో ఒక్కళ్ళు చదవని వాళ్ళైనా ఆయన కొన్ని చోట్ల డెసిషన్స్ తీసుకుంటాడు, ఆమె చదవదైతే ఆమె కొన్ని చోట్ల నిర్ణయాలు తీసుకునిద్ది. ఎంత కష్టం అండి అసలు, ఎంత కష్టం. నేను వాక్యం చదవనైనా ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే ఎలా తయారైపోతారు వాళ్ళు? నాలో నుంచి మంచి అసలు రాదు. అవునా? పోనీ భర్త పనికి వెళ్తాడు, భార్య పిల్లల్ని పెంచిద్ది, భార్య వాక్యం చదవదు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఎంత భయంకరంగా అయిపోతారు అసలు. అవునా? అంత భయంకరంగా ఉండేది. పెరిగిపోతూ ఉంటారు పిల్లలు, కళ్ళ ముందే పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి ఇద్దరు కూడా వాక్యం చదవాలి. చదువుతూ ఉంటే ఆ గయ్యాల తత్వం శుభ్రంగా పోయిద్ది. క్రీస్తు కలిగి ఉండే లక్షణాలు మనం కలిగి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళంతా ఆపటానికి చూస్తే ఏమైందంట? దానిని ఆపచూచువాడు. గాలిని ఆపుతామా? ఇప్పుడు నేను ఇట్లా చేపెట్టి ఇట్లా కాపితే ఇటు నుంచి అటు పోకుండా ఉన్నదా? ఇంకొక ఇద్దరు పెడితే చేతులు, ఇంకో 10 మంది పెట్టినా గాలిని ఏం ఆపలేమ్మా. అవునా? అట్లాంటిదంతా ఒక గయ్యాలి భర్తని, ఒక గయ్యాలి వ్యక్తిని ఆపటం కానీ, లేకపోతే ఒక గయ్యాలి భార్యని ఆపటం కానీ, అట్లాంటిదా అంటే ఎంత భయంకరమో చూడండి. గయ్యాలంటే ఏం లేదండి, వాళ్ళు ఏం వెరైటీగా ఏముండరు, మనలాగానే ఉంటారు. మనలాగానే చక్కగా చీరలు కట్టుకొచ్చుకుంటాడు, మనలాగానే చక్కగా షర్ట్లు ప్యాంట్లు వేసుకొచ్చుకునే ఉంటారు. ఫెలోషిప్లో కూడా ఉండొచ్చు. అవునా? వాక్యం చదవరంతే. ఏం చేయరు? వాక్యం చదవరంతే. మిగతాదంతా మామూలుగానే ఉండిద్ది. అర్థమవుతుందండి? పైకి సిల్వర్ పెయింటే ఉండిద్ది, లోపలంతా గయ్యాలే ఉంది. అర్థమవుతుందా? పైకి మాత్రం మామూలుగానే ఉంటారు, లోపలికి ఎట్లా ఉంటుందంట? లోపలంతా గయ్యాలి, గందరగోళంగా. భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఆలోచనలు అంతా, డబ్బులు ఆదా చేసేది లేదు, జాగ్రత్తగా నెల మొత్తం గడిచేటట్టు వాడుకోవాలి కదా, అది ఉండదు. మళ్ళీ చూస్తే నిర్ణయాలు పిల్లలకి అట్ట చేద్దాం, అట్టగా ఇట్లా చేద్దాం అని అనుకుంటారు. మళ్ళీ ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, లేకపోతే అట్లా అంటుంది అనమాట. హృదయంలో వాక్యం లేదు కాబట్టి మొత్తం అట్లాగా గందరగోళం అయిపోయి. కాబట్టి అట్లాంటి గయ్యాలని ఆపటానికి చూసేవాడు అంట గాలిని ఆపు చూసేవాడితో సమానం. తన కుడి చేత ఒక లడ్డు తీసుకొచ్చినట్టుగా
లేకపోతే ఏదన్నా ఒక సాలిడ్ వస్తువు తీసుకొచ్చినట్టుగా నూనెను తీసుకొస్తామా? ఏమైపోయింది అది? మొత్తం పోయింది. పట్టుకున్నాం అనుకుంటాం అంతే. గాలి ఇక్కడ ఉందా లేదా? ఉంది. దాన్ని పట్టుకున్నాం, వచ్చిందా? లేదు, అది వెళ్ళిపోయింది పక్క నుంచి. నూనె కూడా అంతే. ఆ ఆపుతూ వచ్చినా మనం ఆగేది కాదు అనమాట. గయ్యాల తత్వం అనేది అంత భయంకరమైంది అనమాట. అర్థమవుతుందండి? వాక్యం చదవకపోతే ప్రతి ఒక్కళ్ళు గయ్యాలు వదిలే. ప్రతి ఒక్కళ్ళు బయటికి షోయింగ్ చేసిన వాళ్ళ హృదయంలో ఆ గందరగోళం ఉండిద్ది అనమాట. వాళ్ళ హృదయంలో ఆ గందరగోళం ఉండిద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధ కలిగి వాక్యం చదవాలి. శ్రద్ధ కలిగి వాక్యం చదవాలన్నారు. అప్పుడు ఆ వాక్య సారాంశాన్ని పొందుకుంటారు. ఈ గయ్యాల తత్వం పోయి చక్కగా దేవుని లక్షణాలు కలిగి ఉంటాం అన్నమాట. తర్వాత ఏమంటున్నారు? ఏం చేస్తాడంట? చెలికానికి వివేకము. యాజ్ ఐరన్ షార్పెన్స్ ఐరన్, సో వన్ పర్సన్ షార్పెన్స్ అన్నదారు అన్నమాట. ఆ దినం సమీపించే కొలది సమాజంగా కూడుకుంటాం అనుకునక మరి ఎక్కువగా సమాజంగా కూడుకోవచ్చు. ఒకరినొకళ్ళు పురుకొలుపుకోవాలి ప్రేమ చేత. అలా గ్యాదరింగ్స్ అయినప్పుడు వాళ్ళు ప్రేమకు ఎలాగైతే ఆతిథ్యం ఇస్తారో, ప్రేమగా చక్కగా ఆత్మ కూడా నశించుకోకూడదు అని చెప్పి వాళ్ళందరికీ సువార్త తెలియపరుస్తారు కదా. ఒకరు పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, ఏదో ఒకటి గ్యాదరింగ్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి శాశ్వత జీవాన్ని తీసుకొచ్చే వాక్యాన్ని వినిపిస్తారు పాస్టర్ గారిని తీసుకొచ్చి. అంత మాత్రమే కాదు, వాళ్ళకి చక్కగా శరీరానికి కూడా మంచి ఆతిథ్యాన్ని ఇస్తారన్నమాట. చక్కటి ఆహారం పెట్టడం కానీ, వాళ్ళని ప్రేమగా పలకరించడం కానీ. అర్థమవుతుందా? కూర్చోవాలి తొందరగా, నువ్వు కూర్చో. వాళ్ళని ప్రేమగా మాట్లాడటం కానివ్వండి, చక్కటి ఆహారం, అవునా, ఇవన్నీ కూడా సిద్ధపాటు చేసి అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన నాకు కూడా వాళ్ళని ఎంతో ప్రేమగా చూస్తారు. మనకేమనిపించింది? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఎవరింటికన్నా మనం ప్రార్థనకి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అట్లాగా మనల్ని చూసి ఆ దేవుడి ప్రేమతో మనకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి చక్కగా చూసి దేవుడి ప్రేమతో ప్రేమించి మనల్ని అక్కడి నుంచి పంపించినప్పుడు మనకేమనిపించింది? మనం కూడా అట్లా చేయాలి. మన అబ్బాయి పుట్టినరోజుకి మనం కూడా అలా చేయాలి. మన మ్యారేజ్ డేకి మనం కూడా అట్లాగా చేయాలి అని అనుకుంటారు. అంటే వాళ్ళకి ఏమయ్యారు? వీళ్ళని చూసి వాళ్ళు ఏమయ్యారు? పురుకొల్పబడ్డారు అన్నమాట. ఏమయ్యారు? పురుకొల్పబడ్డారు. కొంతమంది వాక్యానుసారంగా జీవించేటప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపించింది? మనం కూడా అలా ఉండాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు. అవునా? దేవుడి నామాన్ని చక్కగా మహింపరుస్తున్నారు, ఆయన సంతోషపెట్టేవారుగా ఉన్నారు, సృష్టికర్తని. అవునా? కాబట్టి మనం కూడా అలా చేయాలి అని చెప్పి కొంతమంది జీవితాలు, కొంతమంది వాళ్ళ నోటి మాట ఏంటంట? జీవపు. కాబట్టి అది ఎదుటి వాళ్ళలో కూడా జీవాన్ని కలిగించింది అన్నమాట. ఏం వెనకాల దాక్కున్నాడు పోయి కనపడకుండా చేసుకో. అయితే కొంతమంది ఏమవుతారంట? పులికొల్పబడతారు అన్నమాట, మేలుకొల్పబడతారు. అవునా? ఎస్, నేను కూడా అట్లాగా ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు అనమాట అట్లాగా హెచ్చరించుకుంటా అని అన్నారు. ఎదుటి వారిలో ఎక్కడైతే వాక్యానికి విరుద్ధంగా ఏ పనులైతే ఉన్నాయో, ఏ ప్రవర్తన అయితే ఉందో, ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళకి చెప్తా చక్కగా వాళ్ళు కూడా సరి చేసుకుంటా. అట్లా కదమ్మా. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా గబుక్మని ఏదైనా తప్పు చేశారనుకోండి, ఏమంటాం? సరి చేస్తామో లేదా? అట్లా కాదు, అట్లా చేయకూడదు. ఒక మనిషి అలా ఉండకూడదు. ఒక మనిషి ఉండాల్సిన విధానం వాక్యం ఇలాగా రాస్తుంది, మనం ఇలా ఉండాలి అనేది ఏం చెప్పాం? హెచ్చరికతోటి సత్యాన్ని తెలియజెప్తున్నాం అన్నమాట. అది మాట ద్వారా కావచ్చు, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా ఏం చేయాలంట? అలాగా. కాబట్టి ఇనుముని ఎలాగైతే షార్పెన్ చేసిద్దో, ఒక చాకుని కొద్దిగా సానబెట్టాలంటే ఏం వాడతారు? ఇనుము, ఇంకొక ఇనుము తీసుకొచ్చి దాన్ని సానబడతారు అన్నమాట. అర్థమవుతుందండి? అట్లాగా ఇనుము ఎట్లాగైతే సానబట్టడానికి, అంటే దాన్ని పదునుగా దాని పనిలో ఉపయోగపడటానికి చేసిద్దో, ఇక్కడ ఏంటంట? ఒక మనిషి ఇంకొక మనిషిని పురుకొల్పగలుగుతాడు. అర్థమవుతుందండి? విశ్వాసంలో నడిపిస్తాడు, ప్రేమలో దేవుణ్ణి అంటుకట్టుబడేటట్టుగా చేస్తాడు. ఒకళ్ళు అన్నమాట, ఏకభావం, ఏక మనస్సు కలిగి. ఎక్కడైతే ఒకసారి నన్ను సరి చేయొచ్చు మీరు, ఒక్కొక్కసారి నేను మిమ్మల్ని సరి చేయొచ్చు, అట్లాగా ఒకళ్ళనొకళ్ళు మనం అందరం కూడా
క్రీస్తులో మనం నాటబడి ఉండేటట్టుగా, ఆయనతో అంటుకట్టబడి ఉండేటట్టుగా చూసుకోవాలి. అవునా? అలాగా మనం రక్షణలో వృద్ధి చెందుతూ ఆయన నామాన్ని మహింపరిచే వారంగా ఉండాలి అని చెప్పి రాశారనమాట. ఆ వచ్చిన మళ్ళీ చదవండి ఒకసారి. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు, అలాగే అలాగేనంట తన చెలికానికి. అండ్ వన్ మ్యాన్ షార్పెన్స్ అనదర్. అర్థమవుతుందండి? ఇప్పుడు చాకు దాన్ని సానబట్టడానికి ఎందుకు? చాకు ఏ పని కోసం అయితే సృష్టింపబడిందో ఆ పని చక్కగా చేసే దానికోసం అట్లాగా అది తయారు చేసేది పక్కన. అవునా? మనం ఏ ఉద్దేశం కొరకు చేయబడ్డామో ఆ ఉద్దేశం కొరకు మాత్రమే మనం పనిచేసేటట్టుగా తోటి సహోదరుడు మనకి ఉపయోగపడతాడన్నమాట. అవునా కదా? దేవుడు ఇదివరకు రోజులాగా అట్లా మాట్లాడుతున్నాడా? అలా కాదు. ఇవాళ తోటి వారి ద్వారా మాట్లాడతాడు. ఆయన కుమారుడు ద్వారా ఈ దినాన్ని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి దీని అర్థం ఏంటి? నువ్వు చెప్తే నేను సరి చేసుకోవాలా? చెప్తే పాస్టర్ గారు చెప్పాలి, లేదా బిషప్ గారు చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్తే సరి చేసుకుంటా, వాళ్ళిద్దరు చెప్తే రిసీవ్ చేసుకుంటారు. కానీ నువ్వెవరో చెప్పడానికి, నాకు నువ్వెవరమ్మా నాకు చెప్పడానికి అని అంటానికి ఉందా? ఏమనుంది వాక్యంలో? ఏమనుందంట? అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. కాబట్టి వాక్యానుసారంగా ఉండటాన్ని ఎవరు చెప్పినా మనం రిసీవ్ చేసుకునే వారంగా ఉండాలి. సరి చేసుకోవటానికి ఇష్టపడాలి. ఎవరైనా వయసుతో పనేం లేదు. మనకన్నా చిన్నోళ్ళు కావచ్చు, మనతో మనమంటే వాళ్ళు ఇష్టపడిన వాళ్ళైనా కావచ్చు, ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాక ఎవరు చెప్పినా అది వాక్యానుసారంగా ఉన్నట్లయితే కనుక దాన్ని చక్కగా రిసీవ్ చేసుకొని మనం సరి చేసుకునే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నారు అన్న. తర్వాత ఏమంటున్నారు? 13వ వచనంలో ఏం చూసాం? షూరిటీలు మనం ఉండకూడదు. 14వ వచనంలో మన జీవితం ద్వారా ఒక మంచి మాదిరిని, అంటే వాళ్ళ ఆత్మీయత వైపు నడిపించే వారంగా మనం ఉండాలి తప్ప వాళ్ళ ఆత్మీయతకి దూరం చేసే పనులు కానీ ప్రవర్తన కానీ మన జీవితంలో ఉండకూడదు. అర్థమవుతుందండి? మన జీవిత విధానం ద్వారా ఎదుటివారు దేవునికి దగ్గర అయ్యేటట్టుగా ఉండాలి తప్ప వేకువజామునే దేవునితో సమయం గడిపే సమయంలో పోయి మనం వాళ్ళని డిస్టర్బెన్స్ చేసేటట్టుగా, అర్థమవుతుందండి, అలాగ మనం ఉండకూడదు అనమాట. తర్వాత ఏమంటున్నారు 15-16లో? గయ్యాలంగా మనం ఉండకూడదు. అలాంటి లక్షణాలు ఉండకూడదు. చక్కగా వాక్యం చదువుకుంటే ఆ వాక్యం అయి ఉన్న దేవుడు ఎలాగైతే ఉంటాడో అలాంటి ప్రేమ మనం కలిగి ఉండే వారంగా ఉంటాము. తర్వాత ఏంటంట? ఇనుము ఒకరినొకరు ఆత్మీయతలో వృద్ధి చెందించుకునేటట్టుగా, వివేకము కలిగించుకునే దాంట్లో, ప్రేమలో పురుకొల్పబడేటట్టుగా. అవునా? ఒక్కోసారి మనం ఏం చేస్తాం? వాక్యం చదువుకునే కొద్దిగా అట్లా ఉంటాం. ఎప్పుడైతే చక్కగా రోజు వాక్యం చదువుకునే వాళ్ళు ఆయన కృపను బట్టి అక్కడికి పంపిస్తాడు మనల్ని. అక్కడ పంపించి ఒక పావు గంట వాళ్ళ దగ్గర ఉండేటట్టుగా చేస్తారు. మనకే తెలీదు, అనుకోకుండా వాళ్ళ ఇంటి దగ్గర పనిపడి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏమైంది? వాళ్ళు ప్రతి దినాన్ని వాక్యం చదువుకుంటా వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ విధానం ఇదంతా చూసేటప్పుడు ఏమైందంటే మనం పురుకొల్పబడతాం అన్నమాట. లేదురా, మనం కూడా అలా ఉండాలి. వాళ్ళ ప్రవర్తనకి మన ప్రవర్తనకి చాలా తేడా కనపడుతుంది, చాలా దూరం కనపడుతుంది. వాళ్ళు క్రీస్తుకు దగ్గరగా ఉన్నారు బాగా, మనం చాలా దూరంగా ఉన్నాం. మనం కూడా వాక్యం చదవాలి, మన ప్రవర్తన కూడా అలాగ ఉండాలి, మన మాట కూడా అలాగ ఉండాలి అని చెప్పి పురుకొల్పబడతాం అన్నమాట. దేవుడు ఆయన కృపను బట్టి మనల్ని అక్కడికి నడిపిస్తాడు అన్నమాట. అంతే తప్ప దాన్ని మనం దొంగిలించి ఆ మహిమని నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూసి నేను నేర్చుకున్న ఆ దినాన్ని అప్పటి నుంచి డిసైడ్ అయ్యి నేను ఉంటున్నా. అట్లాగా ఆయన లేకుండా ఉంటావా? ఏ మనిషి వల్ల కూడా కాదు అది. అవునా? కాబట్టి మనం అలాగా చక్కగా తోటి వారిని ఒకరినొకరు మనం పురుకొల్పుకునేటట్టుగా మన జీవిత విధానం ద్వారా ఒకటే అవకాశం అని, ఒకటే అవకాశం, ఒకటే జీవితం. క్షణం పోతే రాదు, మళ్ళీ క్షణం పోతే రాదు. ఈ క్షణం మనం ఏదైతే మంచి మాదిరిని కనపరచాలో అనేక మందికి నాకు చాలాసార్లు అనిపించేది. ఫస్ట్లో అనిపించినప్పుడు ఏంటి అందరూ పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పి అసలు వీళ్ళు ఏం చేస్తారు వెళ్ళి ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉండేది. అంతే, తెలియదు. నేను కూడా మనిషినే కదండి. అవునా? ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరు లేరు. ఫస్ట్లో నేను అంతకుముందు వేరే దగ్గర చెప్తాకి వెళ్ళినప్పుడు 3 ఉండేవాళ్ళు లేదా 4 ఉండేవాళ్ళు. నేను ప్రిపేర్ అవడానికి చాలా టైం పట్టేది. నాకు అసలు కొత్త కదండి ఇప్పటికైనా.
కొత్త చాలా టైం పట్టేది ప్రిపేర్ అవటానికి. వెళ్ళి నుంచుంటే అక్కడ ముగ్గురు లేదా నలుగురు ఉండేవాళ్ళు. ఏంట్రా అంతసేపు కష్టపడితే ముగ్గురు ఉన్నారేంట్రా బాబు ఇక్కడ అని అనుకునేవాడిని. సరే నువ్వు ఎట్లా అనుకుంటున్నావా అని దేవుడు కరెక్ట్గా 3వ నెలలో తీసేశాడు ఇంక అక్కడి నుంచి. తర్వాత చెప్పడానికి లేకుండా పోయింది. మరి ఒక మూలబడి ఏడుతున్నట్టుగా దేవుడికి ఏమైనా వినపడిందేమో. తర్వాత ఏం చేశాడంటే చిన్నగా మళ్ళీ ఆయన కృపను బట్టి అలాంటి ప్రేమ కలిగిన బ్రదర్ దగ్గరికి పంపించాడు దేవుడు. అవునండి. నేను జ్ఞానంతో ఎత్తుకున్నాను, నా బ్రదర్ దగ్గరికి వెళ్ళానని అనుకుంటే మాత్రం గుడ్డిస్తున్నానే. ఆయన కృపను బట్టి అలాగే నడిపించాడు. బ్రదర్ తెలియదు, నాకు తెలియదు ఏం జరగబోతుంది, తర్వాత ఇన్ని దినాలు ఇలా జరిగిద్దని కూడా ఏం తెలియదు. ఇక తర్వాత వచ్చిన తర్వాత చెప్తుంటే ఫస్ట్లో అమ్మ ఆయన కృపను బట్టి నన్ను కూడా నిలబెట్టుకున్నాడు. నాకు లేదనుకున్న ఈ అవకాశం పిల్లలకన్నా వస్తే బాగుండని కోరుకునేవాడిని. సరే నన్నే తిరిగి బట్టి మాట్లాడటం రాకపోయినా నత్తున్నా సరే దేవుడు ఏదో కష్టపడుతున్నాడులే అని అనుకున్నా, సంతోషపడ్డా. తర్వాత ఏం చేస్తాం, ఇక తర్వాత చూస్తే అంతా పెద్ద వయసు వాళ్ళే, ఇక మిగతా వాళ్ళు ఎవరు లేదు, ఇక వచ్చేవాళ్ళు అంతా పెద్ద వయసు. అది వీళ్ళకి చెప్తే వీళ్ళు జాగ్రత్త ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్తే అంతంత మాత్రం లాగా ఉంది. వీళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, ఇక రోజు ఏం చేయాలి, ఇక ప్రిపేర్ చేయటం, దేవుడు అక్కడ పంపించడం, వాళ్ళకి చెప్పు అని అంటున్నా. సరే ఫస్ట్లో అంటే తర్వాత ఏమో నిండిపోతారు, ఏమన్నా అర్థాకి నిలబడతారని అనుకుంటున్నాను. తర్వాత ఇంకేమో లేదు, నెలల పైన సంవత్సరాలు దాటుతున్నా అదే వస్తున్నారు, చిన్నగా మెట్లు ఎక్కుంటూ వస్తున్నారు వీళ్ళే. బాబు సరే ఆయన ప్రణాళిక ఏదో ఉండదు, మనకు అర్థం కాదు, మనకు అర్థం కాదు, కానీ కార్యం జరుగుతూ ఉంటుంది. తర్వాత దేవుడు మనం చదువుకోలేకపోయినా, ఇక్కడ చదవటం రాకపోయినా మన కోసం చదివి చైనా పంపిస్తాడు ఎవరో ఒకళ్ళు. అంటే ఓహో అందుకు చదివానే మనకు కూడా తెలియదు అని అనుకున్నాం. తర్వాత అట్లా అయింది. తర్వాత ఏమైంది, పెద్ద వయసు వాళ్ళు కొద్దిగా అట్లా ఉండి తర్వాత పిల్లలు రావటం మొదలు పెట్టారు. అంతా జడ్సను, జాయిసి, ఆనంద్, సోని, మెర్సీ, నన్సీ, ఇక అందరూ ఎంతే ఉన్నారు వీళ్ళందరూ. అయితే పెద్దవాళ్ళు చెబుతున్నావు నడలేని వాళ్ళకి, లేకపోతే ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్టింగ్ 15 సంవత్సరాల లోపల చెబుతున్నాను బాబు అని అనుకున్నా. తర్వాత ఈ మధ్య వాక్యం చదువుకుంటూ ఉంటే అప్పుడు అనిపించింది నాకు, మనం రేపో మాపో ముగిసిపోయింది మన జీవితం, తర్వాత తరం వీళ్ళు భవిష్యత్తు వీళ్ళే. అలాంటి వాళ్ళకి చెప్పడానికి ఆయన కృపను బట్టి ఈ జనరేషన్లో మనల్ని నిలబెట్టుకున్నాడు. అది నెక్స్ట్ జనరేషన్ కదా. అది తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఒక 80 ఏళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళకి చెప్పటానికి, అలాంటి వాళ్ళు ఆయన్ని పోలి జీవించేవారుగా ఉండే వాళ్ళని తయారు చేసే భాగ్యం ఆయన అదుపులుగా ఉండే మాకు ఇచ్చాడు. ఇది అసలు మామూలు విషయం కాదు ఇది అని అనుకున్నాను. నాకు అప్పుడు దాకా నాకు ఇట్లా కనపడ్డారు, తర్వాత నుంచి నాకు ఇట్లా కనపడుతున్నారు వీళ్ళేందో. మరి అది నా ఓరే, నేను పోయి నుంచుంటుంది మావులోళ్ళ ముందు కాదురా, ఎవరు వీళ్ళు, ఆయనే కదా భవిష్యత్తు. మనం అప్పుడు కొనుక్కొని ఉంటాం మట్టిలో కొనుక్కొని 10 ఏళ్ళు అయి ఉంటుంది, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు అయి ఉంటుంది. వీళ్ళు ఎక్కడే చదవండి, బైబిల్ చదవండి, అమ్మ బైబిల్ చదవండి, అయ్యా బైబిల్ చదవండి అని తిరుగుతూ ఉంటారు. వీళ్ళే గొంతు పోయేదో తలుసుకుంటా ఉంటారు. ఇప్పుడు వెళ్తుంటే నిద్రపోతున్నారు, ఎట్లా నిద్రపోతున్నారు చూడండి, అమ్మ నిద్రపోతున్నారు ఇప్పుడు. తర్వాత చూస్తే వీళ్ళే కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అప్పట్లో మనం ఎంతెంతోళ్ళ ముందు కాదురా బాబు చెప్తుంది, భవిష్యత్తు ముందు చెప్తున్నాం, సామాన్యులు కాదు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. వాళ్ళ ముందు నిలబడి చెప్పటానికి ఏమాత్రం అర్హత లేకపోయినా సరే మనకు అలాంటి భాగ్యాన్ని ఇచ్చాడు. కళ్ళు తెలుసుకొని చూడు సరిగ్గా అని అంటున్నాడు దేవుడు. బాబోయ్ మామూలు కాదు మా ముందు నుంచుంది, వాళ్ళ దగ్గర మనం నుంచోటం, భవిష్యత్తు ముందు మనం నుంచోటం అంటే ఏంటండి, అవునా కదా. 4 రోజులు ఉండి వెళ్ళిపోతాం, అంతటితో పోయిద్దని అనుకున్నాం, కానీ మనం పోయినా మన తర్వాత నడిసే భాగ్యం దేవుడు మనకి. విలియం కేరీ గారి గురించి, లేకపోతే మిగతా అపోస్తుల గురించి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం లేదు, అలాగనమాట. ఆయన కృపను బట్టి వాడుకుంటున్నాడు దేవుడు అని అనుకున్నాడు. అది నువ్వు సరిగ్గా కూర్చో, ఒకసారి ఆ గిన్నెలో పోసినావు, నువ్వు సరిగ్గా కూర్చో, ముందు అది నేర్చుకో అన్నాడు. సరేదేవా అని చెప్పి అది నేర్చుకొని తీసుకొచ్చి ఆయన కార్యాలు అట్లాంటి ఆశ్చర్య కార్యాలు అనమాట. అవునా. ఇక్కడ అందుకని ఏమంటున్నాడు, ఎవరు చెప్పినా ఏ వయసు వాళ్ళు అయినా, తక్కువ వయసా ఎక్కువ వయసు ఎట్లాగేమీ లేదన్నమాట. అవునా. పేతురు పెద్దోడు, సీనియర్ విశ్వాసి, పౌలు గారు తర్వాత కొత్తగా వచ్చాడు అన్నమాట.
ఆయనకు బయలుపరిచాడు దేవుడు, అన్యులకు సువార్త చెప్పాలన్న విషయం పౌలు గారికి బయలుపరిచాడు. పేతురు ఏమన్నాడు, మనం వెళ్ళకూడదు, వాళ్ళు ముట్టకూడదు, అసలు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో భోజనం చేయకూడదు అని అన్నాడు. లేదు, దేవుడు చెప్పాడు అట్లాగా అని. అంటే వాళ్ళిద్దరికి అక్కడే కొంచెం తర్కం. తర్వాత పేతురు దేవుడు చూపించాడు చతుష్పాద జంతువులు మొత్తం ఆ చర్మకారుడు ఇంట్లో ఉన్నప్పుడు, నేను అన్ని పవిత్ర ప్రభు అని నేను అవి తిన్నా, నీకు తెలుసు కదా, అవి తినకూడదు, నిషిద్ధమైనవి అంటే, నేను అన్ని పవిత్రపరిచిన తర్వాత నువ్వు ఎందుకు నిషిద్ధమైనవి అంటున్నావు. ఇక అక్కడ కొన్నేళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవటం అక్కడ పేతురు కళ్ళారా చూశాడు. చూసి వీళ్ళందరూ బాప్తిసం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నిషేధించబడిన వాళ్ళు ఎవరు లేరు. యేసు అందరికీ ప్రభువే అని అంటున్నారు. ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయింది. పౌలు చిన్నోడే, కానీ పేతురు సీనియర్ అయినా సరే ఈయన దగ్గర నేర్చుకున్నాడు, చూసాడా లేదా, సరి చేసుకున్నాడా లేదా, అలా అక్కడి నుంచి దేవుడు బయలుపరిచాడు అన్నమాట ఆ విషయం. కాబట్టి వయసుతో ఏమి సంబంధం లేదన్నమాట. ఆయన కృప పొందుకున్నవాడే పెద్దోడు. నీకు అంతకన్నా పెద్దోళ్ళు ఎవరున్నారు మరి, అవునా కదా. తర్వాత ఏమంటున్నాడు, చూసారండి, అంజూరపు చెట్టు ఏం చేయాలంట, అంజూరపు చెట్టు ఏం చేయాలి, పెరగాలంటే పెరిగిపోయిద్దా, మరి ఏం చేయాలి, దాన్ని చక్కగా పాదులు చేసి నీళ్లు పోసి ప్రతిరోజు చెక్ చేసుకుంటా ఎలాగుంది, అది ఏమైనా మేకలు తినేసిందా లేకపోతే ఏమైంది, దాన్ని కంచేసుకుంటా దాన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. అలాగా పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారంట, దాని ఫలములు తింటారు అని అంటున్నారు అన్నమాట. The one who guards a fig tree will eat its fruit, and whoever protects their master will be honored అని అంటున్నారు. అంజూరపు చెట్టు చూసేవాళ్ళు అంటే దాన్ని తినొచ్చు అంట. తర్వాత ఏంటంట, తన యజమానుని మన్నించువాడు ఘనత నందును. మన్నించువాడు అంటే ప్రొటెక్ట్ చేసేవాడు అని. అప్పట్లో వీళ్ళంతా ఏంటి, రాజ్యాలు ఒకదాని మీద ఒకటి యుద్ధానికి వెళ్ళటమేనమాట, అవునా. దావీదు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి మంచం మీద పడుకొని ఉన్నాడు. అక్కడ పడుకొని ఉన్నప్పుడు ఆయనకి రైట్ హ్యాండ్ ఉండేవాడు సౌలుకి. ఎవరు, చాలా రోజులైంది కదా బ్రదర్ అంటారా, సౌలుకి రైట్ హ్యాండ్ ఎవరు, ఇష్బోషెత్ అంటున్నారు. యోవాబు దావీదుకి. ఇంకా ఏం సూర్య అల్మార్లన్నీ ఎదుగుతున్నావా. తర్వాత అబ్నేర్ అని ఒక ఆయన ఉండేవాడు. అబ్నేర్ అని ఉండేవాడు సౌలుకి రైట్ హ్యాండ్. కాట్లా గాయాలైతే సౌలుకి ఏం చేశాడు, దావీదు దగ్గరికి వచ్చి ఇందాక నిద్రపోయాడు. ఆ చుంబను అది తీసుకుని వెళ్ళాడు. దేవుడి చేత అభిషేకించబడినాను నేను, మొట్టను దేవుడే చూసుకుంటాడని చెప్పి వెళ్ళిపోయాడు. దూరాన్ని వెళ్ళిన తర్వాత ఏమన్నాడు, అబ్నేరు అన్నాడా, అబ్నేరు నీ యజమానికి నువ్వెందుకు కాపలా కాయలేకపోయావు, అది నువ్వు చేయాల్సిన పని కదా, కాబట్టి నువ్వు శిక్షకి అని అన్నాడు. అర్థమవుతుందండి. ఇక్కడ ఏంటంట, అండ్ హూ ఎవర్ ప్రొటెక్ట్స్ దేర్ మాస్టర్ విల్ బి హానర్డ్ అన్నమాట. నమ్మకంగా పనిచేయాలి. నమ్మకం కోల్పోయావు, నిన్ను నమ్మి పెట్టాడు ఆయన పక్కన, అంతమందిలో నిన్ను నమ్మి పక్కన పెట్టుకున్నాడు, ఆయన రక్షిస్తావు కాపాడుతావు అని చెప్పి. ఏం చేశాడు, నమ్మగా నిద్రపోయాడు అంట, అవునా. అంటే ఏం చేశాడు మరి, అవునా కదా. కాబట్టి ఇక్కడ ఏమని అంటున్నాడు, ఒక ఫిగ్ ట్రీ అంటే అంజూరపు చెట్టు కదా, అంజూరపు చెట్టుని ఎలాగైతే సంరక్షించుకుంటా దానికి కావాల్సినవి చూసుకుంటా దాన్ని జాగ్రత్తగా పెరిగి దాని పండ్లు వచ్చేటట్టుగా చూసుకుంటారో వాళ్ళే దాని ఫలాన్ని తింటారు అన్నమాట. ఎంత బాగుంటాయండి అవి, అవునా. అలాగే ఎవరైతే నమ్మకంగా మనం ఎక్కడైతే మన యజమానుడు ఎవరు, యేసయ్య, మనల్ని నమ్మి పంపించాడు, ఆయన ప్రేమతో మనల్ని సృష్టించాడు అన్నమాట ఫలానా కార్యాల కోసం అని చెప్పి నమ్మాడు. ఫస్ట్లో ఏం చేశారు, అవ్వ నమ్మితే గుండెల మీద తన్ని, అవునా. ఆదాము కూడా అలాగే చేశాడు.
మన ముందు కూడా ఉంది వాళ్ళ అదే పరిస్థితి అనమాట. నమ్మకంగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట? నమ్మకంగా బల మంచి దాసుడా అనేటట్టుగా మన జీవిత విధానం ఉండాలి. అంతం వరకు కూడా ఇక చాలురా అన్న దాకా ఎలాగుండాలంట? నమ్మకంగా నా యోగుని చూసావా అన్నట్టుండాలి. అర్థమవుతుందండి? అది ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఆ ఆశ ఉండాలి. దేవుడు ఇక తిరిగి రమ్మని పిలిచేదాకా కూడా బలా నమ్మకమైన దాసుడా అనేటట్టుగా అనిపించుకునేటట్టుగా నమ్మకంగా మనం ఉండాలి అని అంటున్నాడు అన్నమాట. అది చెప్తా ఉన్నారు. నమ్మకంగా ఆయనకి నమ్మక ద్రోహం చేయకుండా నమ్మకంగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చక్కగా ఆయన ఎలాగైతే జీవించాడో, తండ్రి మాట ప్రకారంగా జీవించి ఆయన నామాన్ని మహింపరిచాడు కాబట్టి మనం కూడా ప్రతి దినము కూడా ఉదయాన్నే లేచి చక్కగా ఆయనకి ప్రార్థన చేసుకుంటా ఏం చేయాలి? వాక్యము చదువుకొని మనలో చెడులు మొత్తం కూడా తీసేసుకొని ఆయన గుణలక్షణాలు డౌన్లోడ్ చేసుకుంటా ఆయన ఆత్మ నడిపింపు ప్రకారంగా ఏ ఉద్దేశం కొరకు మనం సృష్టింపబడ్డామో ఆ ఉద్దేశం కొరకు మాత్రమే జీవించి ఆయన నామాన్ని మహింపరిచే వారంగా ఉండాలి. అది అంటున్నాడు. అలాగా నమ్మకంగా మనం ఉండాలి తప్ప నమ్మక ద్రోహిలాగా ఉండకూడదు. మనం నమ్మేవారన్నా ఒకటి చెప్పంగానే అది పోయి ఊరు మొత్తం చెప్పొస్తే ఏమైంది? ఎవడి గురించి చెప్పాడు కాదు, వీడు మాత్రం నమ్మక ద్రోహి, వాడిని నమ్మకూడదు. వాడికి తెలిసిన విషయం బయటికి చెప్పాడా లేదా అంతే, వీడు నమ్మేవాడు కాదు. అట్లా కాకుండా మన నమ్మకంగా ఆత్మీయతలో కావచ్చు, పనిచేసే దగ్గరైనా మనల్ని నమ్ముకొని ఎవరైతే ఉద్యోగం ఇస్తారో, అది పొలం పనే కావచ్చు, ఆఫీస్లో పనే కావచ్చు, ఇంటి దగ్గర పని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ కార్యమైనా కావచ్చు. అర్థమైనా? కొంతమంది ఏం చేస్తారు? ఒక సూపర్వైజర్ని నమ్మి ట్రాన్సాక్షన్స్ దగ్గర కూడా పెడతారు. 5,000 10,000 దగ్గర నమ్మకంగా ఉంటారు. 5 లక్షలు తీసుకెళ్తారే పలానాయనకి ఇచ్చేసాయి అని అనగానే ఏం చేస్తారు? కొంతమంది ఒక కట్టుకొని వస్తారు. దారిలో ఎవడో కొట్టి లాక్కెళ్ళాడు. ఏం చేస్తారు? 5 లక్షలు ఉంటే సెట్ అయిపోవచ్చు. ఎప్పుడు కొత్త ఈయన దగ్గర 15,000 జీతం, 5 లక్షలు కావాలంటే ఎప్పటికి వచ్చేది? ఇప్పుడు ఒక్క చిన్న సోయింగ్ చేసే నీతి తప్పేమంటే ఏమైంది? 5 లక్షల మందే. ఆయన దగ్గర 7 సంవత్సరాలు చేసాం కదా, కేసు గీసుకోడు, ఏమి పెట్టడు. ఆయన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. 5 లక్షలకి ఏం పెడతాడు? 7 సంవత్సరాలు చేసేదే నా దగ్గర అని చెప్పి వదిలిపెట్టేస్తాడు, నన్ను ఉద్యోగంలో తీసేసి. ఆయన 5 లక్షలతో సెట్ అయిపోవచ్చు అని అనుకుంటారు. ఏం చేస్తారు కొంతమంది? అందుకనే నమ్మక ద్రోహం చేస్తారు. అర్థమవుతుందండి? కాబట్టి 5 లక్షల దగ్గర, 50 లక్షల దగ్గర, 5 కోట్ల దగ్గర, 50 కోట్ల దగ్గర, అతని తాటి దగ్గర మనం జీవాన్ని కోల్పోయే వారంగా ఉండకూడదు. అపవాది ఏం చేస్తాడంటే మన ముందు ఇదిగో 5 లక్షలు ఏంటంట జడ్సన్, అపవాది ఏంటంట, ఇదిగో 5 లక్షలు, 5 కోట్లు, ఎవడో వచ్చి నన్ను కొట్టి లాక్కెళ్ళాడంటే 5 కోట్లు నీ అయిపోతాయి వాటి నుంచి అని అంటాడు. అయిపోతాయి మన నిజంగానే వాళ్ళు జాలి తెలిసి వదిలిపెట్టేస్తారు. అన్ని కోట్లు ఉన్న యజమానుడు నమ్మకం చేసాడు, మన దగ్గర 10 సంవత్సరాలు చేశాడు, తర్వాత ఇట్లా అయింది, ఏమో వాడిని కొట్టి తీసుకెళ్లాడు, వీడియో తీసుకెళ్ళాడు, పానీ 10 సంవత్సరాలు పనిచేసాడు వాడు మన దగ్గర అని అనుకుంటారు. వాళ్ళు వదిలిపెడతారు. ఏం పోయింది మన దగ్గర? జీవం పోయిందే. అపవాది అది పని చేసేది. ఏం చేస్తాడు తెలుసా? నీ ముందు ఇదిగో అని ఒకటి పెట్టి ఆడిస్తున్నాడు అంటే ఏం చేస్తాడు తెలుసా? నీ దగ్గర ఒకటి తీసుకుంటాడు, నీ దగ్గర విలువైన దాన్ని తీసుకుంటాడు. అపవాది అంటాడు. దేవుడు మనకి ఏదైనా ఇచ్చినా దేవుడు మన దగ్గర నుంచి ఏది కూడా తీసుకోడు, ఏది ఆశించి దేవుడు చేయడు. కానీ అపవాది మన ముందర ఏది పెట్టి ఆడిచ్చినా సరే ఏం చేస్తాడంటే మనం 5 కోట్ల కోసం దాని ప్రకారంగా మనం చేసేవాడు. బలం లేదనుకోండి ఏం చేస్తాం? వాక్యం చదవట్లా, ఆఫీస్కి వెళ్ళాము, 5 కోట్లు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇమ్మన్నారు, బలం సరిపోదు, ప్రతి అడిగికి ఇద్దామా వద్దా, నొక్కేస్తే పోయిద్ది, ఇంకొక అడిగేస్తే నొక్కేస్తే పోయిద్ది, నొక్కేద్దాం కా తిరగలేదు ఇంకా అంతే, వేసేద్దాం నొక్కేద్దాం. 5వ అడుగు ఆటోమేటిక్గా పక్కకి పడిపోయాడు. ఎందుకని? బలం లేదు, పడిపోయాడు. అవునా? జీవం పోయింది, అంతే, జీవం పోయింది. అవునా? మనం అలాంటి వాళ్ళంగా మనం ఉండకూడదు. ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ నమ్మకంగా మనం ఉండాలి. నమ్మకంగా పనిచేసే వారంగా మనం ఉండాలి. కష్టపడి పనిచేసే వారంగా ఉండాలి. ఓనర్ గారు లేరు కదా, ఓనర్ గారు లేకపోతే మనం ఏం చేస్తాం? కొంతమంది ఓనర్ గారు వస్తే చకచకా చేస్తూ ఉంటారు. ఓనర్ గారు చూస్తుంటే ప్రమోషన్ ఇస్తాడేమో అని. ఓనర్ గారు వాళ్ళు రావట్లేదంటే అది అక్కడ కూర్చుంటాడు. అదే ఏంద్రా ఈ పని చేయరా అంటే చేద్దాం రా ఇప్పుడు చూస్తున్నాడు మనల్ని. ఇప్పుడు మనం పని చేసిన మనల్ని చూసి గుర్తించి ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ అని అనుకుంటాడు. అదే ఓనర్ గారు వస్తున్నారు అంటానంగానే గబగబా చేసి
కొద్దిగా మొహం మీద నీళ్ళు చల్లుకొని చెమటలాగా అబ్బా అటు చేసి చేస్తూ ఉంటారు వాళ్ళు. అవునా? వాళ్ళ ఓనర్ గారి హృదయాన్ని కూడా మార్చే ఆయన ఆ ఓనర్ గారు. అవునా? ఆయన రాజు దగ్గర ఉందా? ఎస్తేరు బతికిద్దో లేదో, రాజు హృదయాన్ని మార్చేవాడు దేవుడు. అవునా? ఆయనకి భయపడాలి. ఆయన చూస్తున్నాడా లేదా? మరి ఆయన నిన్ను పెట్టుకొని జీతం ఎంత ఇస్తాను, నువ్వు ఈ టైం నుంచి ఈ టైం దాకా పని చేయాలి, ఇలా పని చేయాలని చెప్పాడా లేదా? మరి చేయాలా లేదా? నమ్మకంగా పని చేయాలి. ఏంట్రా వాళ్ళందరూ కూర్చున్న, ఈ పిల్లడు ఎవరు ఇట్లా పని చేసుకుంటున్నాడు, ఈ అమ్మాయి ఎవరు ఇట్లా పని చేసుకుంటుంది, ఆంటీ గారు ఎవరు అట్లా పని చేస్తున్నారు, క్రిస్టియన్స్ ఏంటి వాళ్ళు, ఏదో డౌట్గా ఉంది, ఏదో కనుక్కో అని అంటే అడిగితే ఏం చెప్పాలి? ఏం పేరంటే ఎస్తేరని చెప్పాలా లేదా? చెప్పాలంతే. తెలుసుకుంటారా లేదా? ఎంత గొప్ప భాగ్యం అండి అంతమందిలో క్రీస్తుని కనపరచడానికి ఆయన చూపిన కృపకి. అవునా లేదా? నమ్మకంగా పనిచేయాలి. ఓనర్ గారు ఉన్నా లేకపోయినా ఏదైతే మనం పని చేయాల్సింది ఉందో ఆ పని మనం చెయ్యాలండి. నిత్యము ఆయన చూస్తూ ఉంటారన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని కాదండి, మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి. అది ఆత్మీయంగా అయినా ఎక్కడైనా సరే ఆ పని మనం చేసే వారంగా ఉండాలి. తగిన సమయంలో బహుమానం మనకి దేవుడు ఇస్తాడనమాట. కాబట్టి ఇంతటితో మనం ముగిద్దాం. మిగతా తర్వాత ధ్యానించుకుందాం. దేవునికి మహిమ.